దేవాది దేవునికి మహాదేవునికి స్వాగతం తెలుసుకుంటూ కూడా వచ్చిన సహోదరి సహోదరులందరికీ పేరు పేరు అందరూ ఉన్నారు. శుభవందన శుభాకాంక్ష. మనము ధ్యానించే వారికి వేళ విశ్వసించితివి కనుక మాట్లాడితివి. ప్రభు నమ్మిన వారు మాట్లాడాలంట, ఇతరులతో మాట్లాడాలంట. విశ్వసించితివి కనుక మాట్లాడుతుంది అనే విషయాలు మనం జాగ్రత్తగా ఏం మాట్లాడారు, ఆ లోకాన్ని ఏం తెలియజేస్తున్నారు అపోస్తలులు, మనం ఏం తెలుసుకోవాలి, మనం ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, మనం ఏ విధంగా దేవుని పక్షాన్ని నిలవబడి ఉండాలి, మనం ఏ విధముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఉండాలి, మనం ఏ విధముగా మన రక్షణ కాపాడుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ దినము ధ్యానించబోతున్న రక్షణ కాపాడుకోవడము అది ఒక సవాలు. రక్షణ పొందడము ఒక ఎత్తు, దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. రెండు సంగతులు అన్నమాట. రక్షణ అనే మాటకి అది దైవ సంబంధము. ఏ సంబంధం అంటే దేవునికి ఆ మనుషుడికి ఆ విశ్వాసకు సంబంధించిన ఆ యొక్క సంగతి అన్నమాట. ఇక ఎవరికి కాదు, ఎవరు నమ్మారో ఎవరు రక్షణ పొందారో ఆ వారికి దేవునికి సంబంధించిన సంగతి రక్షణ. రక్షకుడు యేసుక్రీస్తు, రక్షణ పొందిన విశ్వాసి, వారి ఇరువురి మధ్యన ఏ విధంగా ప్రయాణము సాగించాలో దేవుడు ప్రభు నేర్పించేదాకా. కనుక అన్యులకి ఈ వాక్యంతో సంబంధం లేదు. ఏమంటే మత్స్యాక వారు అయితే ప్రభువుని నమ్మారు, కానీ వారు ఏం చేయాలంటే పరిపూర్ణంగా వారి విశ్వాసం పరిపూర్ణం చేసుకోవాలంటే మరి ఏంటి విశ్వాసం ఏంటి, ఏమి నమ్మాలి, యేసు ప్రభు ఏం చెప్పారు అనే విషయాలు చాలా ఖచ్చితంగా నేను తెలుసుకోవాల్సిన అవసరం మత్స్యాక వారికి ఉన్నాయి. క్రీస్తు సంఘం వారు అయితే ఆ సత్యంలో ప్రతి అడుగు మేము పరలోకానికి ప్రయాణం చేస్తున్నామని. ఎక్కడికంటే ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము కాదు, మా ప్రయాణం పరలోకం సాగుతుందని మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేస్తూ మనము మాట్లాడాలంట. ఎవరితో మాట్లాడాలి? అన్యులతో మాట్లాడాలి, మత శాఖ వారితో మాట్లాడాలి. మాట్లాడినట్టయితే నువ్వు పొందిన రక్షణ వారికి కూడా అందించగలవు, నీ రక్షణ కాపాడుకుంటూ ప్రయాణం చేయగలవు. మనము లోకంలో అనేక సంగతులు మాట్లాడుతుంటాం. లోకంలో పిచ్చాపాటు అనేకగా ఉన్నాయండి. లోకంలో అన్నీ మన గొడవలన్నీ మాట్లాడుకుంటాం, మన సమస్యలన్నీ మాట్లాడుకుంటాం, ఇతరుల మీద అసూయతో మాట్లాడుతుంటాం, ఇతరుల కలహంతో మాట్లాడుతుంటాం, ఇతరుల ప్రేమించిన ప్రేమతో మాట్లాడుతుంటాం. ఇవన్నీ మాట్లాడినా కానీ దేవుని గురించి మాట్లాడే పరిస్థితి మాత్రం లేదు. అయితే అపోస్తలులు అన్నారు, మేము విశ్వసించాము కనుక మేము మాట్లాడుతున్నాము అన్నారండి. ఏం మాటలైతే? దేవుని మాటలు. ఏ మాటలా? దేవుని మాటలు. ఏం మాట్లాడారు, ఎంత ధైర్యంగా ఉన్నాడు, మనకి ఎంత ధైర్యాన్ని నూరిపోతున్నారో ఈ విషయాలు మనం జానిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 18 వరకు చదువుతాం. కృప 14 విశ్వసించింది కనుక మాట్లాడుతుంది అన్నాడు పౌలు గారు. విశ్వసించింది కనుక మాట్లాడుతుంది అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ఏంటంటే ఏ ఆత్మ ఉండాలి? విశ్వాసముతో కూడిన ఆత్మ ఉండాలి. అంటే దేవుని మాటలు మాట్లాడే ఆత్మ కావాలంట. ప్రతి విశ్వాసం దేవుని గురించి మాట్లాడేవాడే ఉండాలంట. దాని విశ్వాసం ఏంటో ఇతరులకు చెప్పాలంట. ఏమంటే
కాకపోతే మీరు ఏం చేశారు? మీ విశ్వాసం ఏంటో ఇతరులు చెప్పారు. దాంతో తద్వారా మీ కుమార్తె రక్షణ పొందారు, అల్లుడి గారు రక్షణ పొందారు, మానవుడు రక్షణ పొందాడు. మరి మాట్లాడిపోతే రక్షణ దొరకదు కదా. కనుక ఆ భక్తులు, ఆ అపోస్తులు ఏమన్నారంటే, మేము విశ్వసించాం కనుక మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే అది రాయబడిన ప్రకారము అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు ఆయనతో యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుతున్నాం. ఏమి విశ్వసించారంట? ఏమి విశ్వసించారంట? ముందుగా యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చారంట. ఏమండి? తర్వాత ఆయన పునరుత్థానం విశ్వాసం వచ్చారంట. ఆయన పునరుత్థానాలు అంటే మరణించి సమాధి తిరిగి లేచాడని నమ్మారంట. అంటే సువార్త నమ్మారంట. ఇంకో మాట నమ్మారంటే ఇంకో విశ్వాసం వారికి ఏంటంటే, ఏమండి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు కదా, మేము చనిపోయినా తిరిగి లేపుతాడని నమ్మారంట. మేము చనిపోయినా మేము అప్పుడు మరి మన విశ్వాసం ఎంతవరకు వెళ్ళిపోవాలి? ఏమండి, మరణం తప్పదు. 70, 80, 100 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా దేవుడు దీర్ఘాయుష్యం ఇచ్చేవాడు, కోరికలు తీర్చేవాడు, అవసరాలు తీర్చేవాడు. అయినా ఈ లోకంలో శాశ్వతంగా ఉండే అవకాశము లేదు. మరి మన నమ్మకం ఏమై ఉండాలి? ఈ బ్రతికున్నంత కాలమే మనము దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం, మనం ఆరోగ్యము క్షేమం చాలు, అనుకున్న పనులు అయితే చాలు అనుకున్నావా? తర్వాత ఏమైనా ఉందా లేదా నీ ఆత్మని ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. తర్వాత ఎప్పుడు మానవుడు చనిపోయిన తర్వాత చాలా చరిత్ర ఉందండి. బ్రతికొండగా తక్కువ చరిత్ర అండి, చనిపోయిన తర్వాత ఎక్కువ చరిత్ర అండి. బ్రతికొండ చరిత్ర 70, 80 సంవత్సరాలండి, చనిపోయిన తర్వాత వేలాది సంవత్సరాలండి. ఏంటంటే చనిపోయిన తర్వాత వేలాది సంవత్సరాలు. ఆత్మకు సావు లేదు, ఆత్మకే సావు లేదు. కనుక మరి చనిపోవడంతో అయిపోయిందనే మానవుడు లోకంలో కోట్లాది మంది ఉన్నారు. చనిపోయాడు, అయిపోయాడు, ఇంకేం లేదు. కానీ ఇక్కడ ఈ భక్తులు ఏం చెప్తాడంటే, యేసు ప్రభువుని లేపిన వాడు మమ్మల్ని కూడా చనిపోయిన లేపుతాడని మేము నమ్మాం. అది ఇప్పుడు మన నమ్మకం ఎలా ఉండాలి చెప్పండి? మన నమ్మకం ఎలా ఉండాలి? బట్టి గాలి ఉన్నంత ఇష్టం ఉన్నప్పుడు ఏ లోటు ఉండదు, ఆరోగ్యం బాగుండదు, అనవసరం లోటు ఉండదు, క్షేమంగా ఉండదు. అంతవరకైనా ఆత్మకి ఏమీ లేదా? చెప్పాలమ్మా, ఉంది. చనిపోయిన వాడిని కూడా లేపినందుకు నీ ఆత్మను పరలోకం తీసుకెళ్లి ఆయనతో పరలోకంలో సుఖాలని, పరలోక ఆస్తిని అనుభవించినందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని మేము ఏమి నమ్ముతున్నాం అంటే, మేము చనిపోయినా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక లేచినట్టు ప్రభు మమ్మల్ని లేపుతాడు, మమ్మల్ని లేపుతాడు. కనుక కేవలము శరీరంగా మనం నమ్మినట్లయితే మనం సరైన విశ్వాసము కాము. శరీర క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకే అండ్ ఆయుష్ కొరకు, అవసరాల కొరకే నమ్మినట్లయితే మనము దేవుని దగ్గర పరిపూర్ణ విశ్వాసము కాము. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పాడు. మొదటి కొరింథీయుల మొదటి పత్రిక 15:19 ఏం చెప్తారంటే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు విశ్వాసం గలవారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఏంటండి వాక్యము? ఈ జీవిత కాలం మట్టుకే బ్రతికుండగా దేవుడు నాకు ఏం చేస్తాడు అదే కావాలి. తర్వాత ఈ ఆత్మ సంబంధం నాకేం అక్కర్లేదు అనుకుంటే ఆ వ్యక్తి అంటే దౌర్భాగ్యుడంట. అంటే అర్థం ఏంటంటే పరలోక ఆస్తికి వారసుడు కాదు, పరలోక భాగ్యాన్ని కోల్పోయిన
ఈ లోకం మట్టుకే బ్రతికొండగా నాకు దేవుడు ప్రభు ఏం చేస్తాడు? ఆ ప్రభు ఏం చేస్తాడు? అందుకే నేను నమ్మాను. నా ఆరోగ్యం కావాలి, నాకు అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అది కూడా నాకు ఇచ్చాడు, ఇస్తాడు, ఆ చాలు అనుకుంటే అది ఆ విశ్వాసము దేవునికి ఇష్టమైందే కాదు. ఏమండి? ఆరోగ్యం ఆయన చేతిలో ఉందండి, మన ఆహారం ఆయన చేతిలో ఉందండి, మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది, అన్ని ఇస్తాడండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇవాళ చాలా ఇబ్బంది పడ్డది మా సహోదరి మాకు మరి క్షామించి దేవుడితో నడిపించారు లేదా? చెప్పడమా? నడిపించారు. కాంతారావు గారు 6 వందలు ఇబ్బంది పడ్డారు. మరి క్షామించి దేవుడితో నడిపించారు లేదా? నడిపిస్తారు. ఈ శరీరం కనుక ఏమండి ఈ వ్యాధి బాధలు సహజంగా మానవుడు ఉన్నాయి కదా. వీటి కొరకే నేను నమ్మాను, నాకు ఆరోగ్యం బాగు దేవుడు ఏం చేశాడు, నాకు లేకపోతే నా అవసరాలు చేయలేదు, నాకు ఏం చేశాడు దేవుడు. అలా ఉన్నట్లయితే ఆ మనసు, ఆ విశ్వాసము, ఆ యొక్క దేవుడి మీద నింద, ఆ వ్యక్తి దౌర్భాగ్యురాలు. అంటే దేవుడు ఆస్తికి వారసత్వం కోల్పోయిన వారు, నిత్య జీవాన్ని కోల్పోయిన వారు, ఎవరు పరలోక నిత్య జీవానికి అర్హత కోల్పోయిన వారు అని అర్థం. 2 వరాలు ఇచ్చాడు మన దేవుడు. ఏంటంటే 2 వరాలు అండి. శరీరానికి ఆత్మ కూడా. శరీరానికి దీర్ఘాయుష్, ఆత్మకి సదాకాలం నుంచి దీర్ఘాయుష్ పోయిన వారు అందరూ ధ్యానించమ్మా. దాన్ని కొనసాగించుకుంటూ మనం ఈ మనలో ఆశయాలు మనం ధ్యానిస్తాం. మరి సదాకాలం జీవించడానికి ఏం చేయాలట? చనిపోయినా తెలియలేకపోయాడు నమ్మాలట. మరి అపోస్తులు ఎలా నమ్మారు? మరి ప్రాణాలు కూడా త్యాగం ఎలా చేశారు? ఆకర్షణగా ప్రభుత్వం ఎలా ఉన్నారు? వారు ఎందుకు మాట్లాడారు? కొత్తలో మాట్లాడారు, చంపుతున్నా మాట్లాడారు. కారణం ఏంటంటే చనిపోయిన యేసు ప్రభు ఎలా తిరిగి లేచాడు, మేము కూడా తిరిగి లేస్తాం. ప్రభుత్వం ఉంటాం. ఎవరితోటంటే? ప్రభుత్వం ఉంటాం. అంటే దేవుడితో ఉంటాం. దేవుడితో అదండి. అంత డీప్గా ఉండాలని విశ్వాసం, భయపడి కాదండి. ఏమంటే ఏదో అయ్యింది, దేవుడు గొప్పవాడు, చాలా గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి, ఎవరికి మేలు జరిగితే, ఎవరికి వచ్చి నష్టమో కష్టమైతే నా దేవుడు నన్ను వదిలేసాడండి, దేవుడు అన్యాయం చేసాడండి, ఈ 2 మాటలు అది దేవుడికి ఇష్టమైనవి కావు. కనుక ఇక్కడ మేము నమ్మాము కనుక మేము ప్రకటిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎందుకంటే యేసు లేపిన దేవుడు మమ్మల్ని కూడా లేపుతాడు, మమ్మల్ని కూడా లేపుతాడు అనే మాటతో వారి విశ్వాసం బాగా ఉందండి. వారు ఎన్ని శ్రమలైనా వచ్చున్నారు, ఎన్ని దెబ్బలైనా వచ్చున్నారు, ఎంత కష్టమైనా వచ్చున్నారు, ఎంత నష్టమైనా వచ్చుకున్నారు. దేవుడు సేవ చేశారు. ఇవాళ మనకు ఆశీర్వాదము అందించాడు. అపోస్తులు మనకి అందించాడు. లేకపోతే ఇవాళ ఈ ఆశీర్వాదం మనకు లేదండి, ఈ రక్షణ లేదండి. ఎవరు అన్నిలాగానే లోకంలో దేవుడు ఉన్నాడా లేడా అని బ్రతుకుతూ జంతువు వలే ఒక జంతువు వలే తినేసి త్రాగేసి కూర్చొని తీసుకుని చనిపోవడం అన్నమాట. అది అటువంటి స్థితిని తప్పించి దైవ భక్తులుగా, దైవ ఆరాధకులుగా, పరలోక ఆస్తికి వారసులుగా, వారసులుగా క్రీస్తులు మనల్ని సిద్ధపరుచుకున్న దేవుడు ఎంత ధైర్యంగా ఉండాలి, మనము ఎంత బలంగా ఉండాలి ఆయనలో మనము అనే మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక కావున 16వ వచనం, కావున మేము అధైర్యపడము. అది మాట ఇక్కడ ఏంటంటే ఏమన్నా అపోస్తులు, మేము అధైర్యపడము, పిరిగొళ్ళు కాదు, మేము జడియము, భయపడము. ఎందుకంటే చనిపోయినా తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. చనిపోయిన తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. మేము అధైర్యపడము, పిరిగొళ్ళు కాదు. అమ్మా మీరు చెప్పండి, మీరు పిరిగొళ్ళు ఉన్నారా? ఏం చేయట్లేదు దేవుడు, ఎందుకు అంటే వెనకెళ్ళిపోతా, ముందు నడుతామా? అందరూ తెలుసు. ఏమా వెనకెళ్ళిపోయాక పిరిగోళ్ళు, ముందు నడిస్తే ధైర్యవంతులు. అందుకే వాళ్ళు ముందుకు నడిచి ఉంచారు. అపోస్తులు ముందుకు నడిచి ఉంచారు. ఎవరంటే
మీరు కూడా ఆయనతో ఉంటారని సంఘాన్ని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ యేసును పదిహేను వచనం అధైర్యపడము 15 చదువుతాం. ప్రభువైన యేసుని లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని కూడా లేపి ఏమండి అపొస్తలులు అన్నారు, మేము చనిపోయినా తిరిగి ప్రభువులు లేస్తాం, లేపుతాడు దేవుడు. లేపి అని అక్కడ వదిలేదండి. ఏమండి మీతో కూడా ఎవరంటే సంఘముతో అంటే అర్థం ఏంటంటే క్రీస్తు సంఘము దేవుని దగ్గర నిలబడే రోజు ఒకటి ఉంది, పరలోకంలో నివసించే రోజు ఒకటి ఉంది. మీతో కూడా మేము ఉంటాము. అపొస్తలులు అన్నారండి, వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళే కదంట, సంఘముతో ఉంటారంట. ఏమండి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టుడని ఎదిగి, ఏమండి అంటే మేము ప్రభుతో నిలబడే రోజు ఉంది, తిరిగి లేక మీరు ప్రభుతో నిలబడే రోజు ఉంది, తిరిగి లేక కుడివైపు నిలబడతాం, పరలోకానికి ఆహ్వానము పొందుతాం. ఎంత ధైర్యంగా చెప్తారండి. మేమును విశ్వసిస్తున్నాము, మీతో కూడా మేముంటామని, మాతో మీరు ప్రభు దగ్గర ఆ కుడివైపున సింహాసనం ఉంటారని, పరలోకంలో మాతో మీరు మీతో మేము ఉంటామని మేము నమ్ముతున్నాము. మేము నమ్మకం, అసలు నమ్మకం వద్దండి, చిన్నాము కనుక మాట్లాడుతున్నాము. ఎన్నో అడ్డంకులు వచ్చాయండి. యేసుని కొంచెం బోధించొద్దని ఎన్నో అడ్డంకులు వచ్చాయండి. జైలు అండి, రాల్చి కొట్టారండి, ఎన్నో శిక్షలు విధించారండి. అయినా మాట్లాడటం మానలేదండి. ఆ మాటలు ఇలా మన వరకు వచ్చాయండి. ఆ మాటలు మన వరకు వచ్చాయండి. 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో మాట్లాడిన మాటలు గ్రంథస్థమై మన దాకా వచ్చాయండి. ఇవి దేవుని మాటలండి. ఎవరు మాట్లాడే? దేవుని మాటలండి. లోకానికి దొరకని భాగ్యము దేవుని వాక్యం అండి. లోకానికి దొరకని భాగ్యం మాకు దొరికితే దేవుని వాక్యము, సత్యవాక్యము, రక్షణ వాక్యము. ఏ వాక్యం అండి? ఆశీర్వాద వచనము. ఆశీర్వాద వచనము దొరికింది మనకి. శాపవచనం కాదు, శాపవచనము కాదు. అందుకని ఇక్కడ కావున మేము అధైర్యపడము. పౌలుగా చెప్పిన మాట. అపోస్తలులు ఏం చెప్పారు చూద్దాం. అపోస్తలులు మొట్టమొదట సువార్త ప్రయాణిస్తుండగా వారు అడ్డంకి వచ్చింది. ఏమండి యూదులు, యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ అభ్యంతరం చెప్పారు, ప్రకటించారు. మరి ఎందుకు ప్రకటించారు అంటే అపోస్తలుల కార్యములు 4:2 వారు ప్రజలకు బోధించు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి, అదిగోండి ఇలా ప్రకటిస్తారట. ఏమని? మృతుల్లో నుండి పునరుత్థానం ఉందని, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని బోధ చేస్తారండి. శిష్యులు, అపోస్తలులు చనిపోయిన వారు తిరిగి లేస్తారు క్రీస్తులో, అది యేసు ప్రభువారు రుజువు చేసి చూపించారని ప్రకటిస్తారండి. అయ్యో బాబు ఇదే బాధ అని చెప్పేసి అప్పుడు నాయకులు, అధికారులు, కానీ శాస్త్రులు, పరిచయులు, పెద్దలు, యాజకులు అందరూ వచ్చేసారండి. ఏంటి బాధ? ఈ బాధ చేస్తానండి నువ్వు, ఇలా ఇటువంటి బాధలండి మీరు, ఈ బాధ చేసి మిమ్మల్ని జైలేస్తాం, చంపేస్తాం అని అడిగించారంట. కానీ వారు ఏమి నమ్మారంటే మృతుల్లో నుండి పునరుత్థానం ముందు యేసుని బట్టి అని నమ్మారు కనుక వారు
ఉన్నారు. కనుక ఏమన్నాడు అక్కడ? యేసుని బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం ఉంది. ఏమన్నాడే? పునరుత్థానం ఉంది. చనిపోయినా బ్రతుకుతాడు. ఎవరు బ్రతుకుతాడు అది విషయం చూడాలనుకున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ సంగతి వారు నమ్మారు కనుక వారు చూశారు. యేసు ప్రభు చూశారు. చనిపోయే సమాధాన ప్రభులు ఎవడో చూశారు కనుక వారు ఆ యొక్క విశ్వాసాలు ఉన్నారు కనుక మేము చనిపోయినా తిరిగి లేస్తారు యేసు ప్రభు చెప్పారు కనుక ఆయన రుజువు చేసి చూపించారు కనుక మేము ఆ విశ్వాసంలో ధైర్యంగా ఉన్నాం. ఎలా ఉన్నాడే? ప్రజ్ఞాంతకాలం ఆయన ఉంటాడు, చనిపోయినా లేపుతాడు. మేము సదాకాలం ప్రభుత్వం ఉంటాడు, ధైర్యంగా మేము ఉన్నామని చెప్పి వారు ఇక్కడ 16 వచనం అంటారు, కావున మేము అధైర్యపడము. క్రైస్తవుడు ఏమనకూడదంటే పిరికితనం ఉండకూడదు. ఏమనకూడదు? వ్యాధులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మరణం కూడా ఉంది. ఏముందండి? ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం అనే మాట ఎప్పుడు, ఎక్కడ, ఎలా తెలియదు. మూడంటే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎక్కడ వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలియదు. మరి వ్యాధి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. వీటన్నిటిని తప్పించి ఆ దీర్ఘాశయాలకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ మరణం అంతా తప్పించుకోలేము. మరణం అయిన తర్వాత తిరిగి లేపడం రెడీగా ఉన్నాడు. వాళ్ళ మరణం అయిన తర్వాత తిరిగి లేపడం రెడీగా ఉన్నాడు ఆయన. అందుకని ఆ బోధ వచ్చిందని అపోస్తులు మొట్టమొదటి బోధించింది. మృతుల్లో నుండి పునరుత్థానం ఉందని వారు ప్రకటిస్తున్నారు. పౌలు గారు కూడా యేసు ప్రభువు లేకుండా కూడా మమ్మల్ని లేపుతాడు అని నమ్మకము. అంటే మన నమ్మకం శరీరీతిగా కాకుండా ఆత్మీయంగా కూడా ఉండాలి. ఎలా ఉండాలంటే మన ఆత్మ నిత్యము కనుక, మనలో ఆత్మ ఉంది కనుక, ఆత్మ నిత్యము దేవుడితో ఉండాలని ఆశలో ఉన్నాం కనుక, పరలోకం కావాలని కోరుతున్నాం కనుక, ఇక్కడ ప్రార్థన హక్కు, ఆరాధన హక్కుతో పాటు మన ప్రార్థన ప్రతిఫలం ఉందని నమ్ముతున్నాం కనుక, ప్రతిఫలం ఉందంటే ప్రార్థన ప్రతిఫలం ఉందమ్మా? ప్రార్థన ప్రతిఫలం ఉందని నమ్ముతున్నాం కనుక ప్రతి విషయంలో ప్రార్థన చేయమని ఆయనే వర్ణించాడు కనుక జీవితానికి ఏం ఢోకా లేదు. జీవితానికి ఏం ఢోకా లేదు. అనుభవం ఉంటాడు. ఏమన్నా ఏదైనా తీవ్ర సమస్య ఉంటే నన్ను అడగమని ఆయనే చెప్పాడు. నన్ను అడగమని ఆయనే చెప్పారు. ఏమన్నా అడగలేదా మనం? అడగని ప్రార్థన చేయలేదా? ప్రార్థన ప్రతిఫలం లేదా? ఎన్ని అపాయాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని కష్టాలు తప్పించలేదా? తప్పించారు కదా. అందుకని వీటిలో సరిపెట్టుకుంటావా? నీ ఆత్మ గురించి కూడా ఏమైనా ఆలోచిస్తావా? నమ్ముతావా అని అడుగుతున్నాడు దేవుడు. నేను ఆత్మ గురించి పట్టించుకోవడానని చెప్పాలి. ఆత్మ గురించి కూడా నమ్ముతానని చెప్పాలి. నేను చనిపోయే తిరిగి లేపే ప్రభు నాకు ఉన్నాడని చెప్పాలి. ఆయన దానికి రుజువు చూపించాడని చెప్పాలి. ఆయన నా కొరకు ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచాడని అప్పుడు రుజువు నాకు ఉందని చెప్పాలి. ఆ నమ్మకంతో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండవు. పిరిగితనం అనేది రాదుగా. మరణానికి భయపడదుగా. మరణానికే భయపడదు. దేనికంటే ఇప్పుడు సాతాను ఎక్కడ బంధించాడు మనల్ని? ఆ మరణ భయంతో బంధించాడు మనల్ని. ఆ మరణ భయంతో లోకంలో స్వేచ్ఛగా తిరిగి ఆ భయాందోళనతో ఆ గుట్ట, ఈ గుట్ట, ఆ చెట్టు, ఈ పుట్ట, ఏదో ప్రాణ భయంతో తిరుగుతాడు మానవుడు. కానీ దాన్ని కూడా తప్పించడం సిద్ధంగా ఉన్నాడు ప్రభు. మరణించిన తిరిగి లేకుండా సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆ నమ్మకం లేకుంటే జీవితకాలం ఆయన ఉండగలవు, సదాకాలం ఆయన నీతో ఉంటాడు. కావాలా? కావాలంటే అందుకే డబ్బులోకి ఎన్నిసార్లు ఆ మాట చెప్తానండి. ఏమన్నా చాలా మంది భౌతికంగా నమ్ముతారండి. ఏం చేశాడు దేవుడు? నేను నమ్మాను కదా, నేను అనుకున్న పని అవ్వలేదేంటి? నేను అనుకున్న పని అవ్వలేదేంటి? ఏంటంటే నేను అనుకున్న పని అవ్వలేదేంటి? అవ్వలేదు ఏంటి అని అన్నప్పుడే పోయింది అని ఆశీర్వాదం. ఆయన చేసేవాడు తప్ప చేయనివాడు, ఆశీర్వదించేవాడు తప్ప శపించేవాడు కాదు ఆయన.
నువ్వు నమ్మితే నీకు తోడుగా ఉంటాడు వాగ్దానం చేశాడు ఆయన. బాప్తిజంలో తోడుగా ఉంటాడు వాగ్దానం చేశాడు ఆయన. సదాకాలం నాతో ఉంటాడు వాగ్దానం చేశాడు ఆయన. నమ్మలేదా? నమ్మాలి. ఆ నమ్మకంతో మేము అధైర్యపడము అని అంటూ ఇక్కడ ఒక గొప్ప విషయాలు చెప్తారండి. అధైర్యపడడం ఏం చేస్తారు మరి వీళ్ళు? ఏం చేయమంటారు మనల్ని? మా బాల్య పురుషుడు అంటే మా శరీరము మా శరీరము కృషించుచున్నాను కృషించుచున్నాను అంటే వ్యాధి బాధలు, భార్య దశ, యవ్వనము, వృద్ధాప్యము, వ్యాధులు, బాధలు ఇవన్నిటిని బట్టి ఈ శరీరము కృషిస్తుందట. మా శరీరము కృషించినాను. ఏమండి? తర్వాత కృషించినను ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. శరీరము దినదినము కృషించినను ఆత్మ దినదినము నూతన పరచబడుతున్నది. ఎందుకంటే శరీరానికి ఏమో మరణాలు దగ్గర అవుతుంది, వృద్ధాప్యం దగ్గర అవుతుంది. ఆత్మ ఏమో యవ్వన ప్రాయం అవుతుంది. ఏముందంటే అంటే ఎప్పుడు అది నిత్యమో జీవించే స్థితిలోకి వెళ్తుంది ఆత్మ. ఆత్మ ఏమో ఎంత గొప్పగా చెప్పారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే శరీరం కృషిస్తుంది, ఆత్మ మాత్రం అది దినదినము నూతన పరచబడుతుంది. దినదినము నూతన పరచబడుతుంది. అంటే బిడ్డ పుట్టిన తర్వాత భార్య పసితనం బాల్య దశ నుండి యవన ప్రాయంలో, నడు ప్రాయంలో వరకు ఆరోగ్యము, అందము అది ఎలాగైతే శరీరం అభివృద్ధి చెందుతుందో ఆత్మ కూడా దినదినము నూతన పరచబడుతున్నది. ఇప్పుడు దేనికి కావాలి ఆరోగ్యము? దేనికి ఆరోగ్యం కావాలి? దేనికి అన్నం కావాలి? దేనికి దినదినము నూతన పరచబడుతుండాలి? ఆత్మ క్షీణించకూడదు. ఆత్మ క్షీణించకూడదు. శరీరం క్షీణించిపోతే నువ్వు భక్తిలో ఉన్నా క్షీణించిపోతే, భక్తి లేకపోయినా క్షీణించిపోతే మట్టిలో కలిసిపోయే రోజు ఒకటి ఉంది. కానీ నీలోని ఆత్మ మాత్రం దినదినము నూతన పరచబడుతుందని భక్తులు చెప్పిన మాట మనం విన్నాం కనుక మన ఆత్మలు ఎప్పుడు కూడా వాక్యం ద్వారా దినదినము నూతన పరుచుకుంటూ, బలపరుచుకుంటూ, ధైర్యపరుచుకుంటూ ప్రయాణం చేసుకునే వారమై ఉన్నా అన్నారు వాళ్ళు. తర్వాత ఎందుకు ఎంత బలంగా చెప్తారంటే ఆత్మ స్థిరంగా ఉంది, ఆత్మ నూతన పరచబడుతుంది, ఆత్మ యవనంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది. దేవుని దగ్గర నిలబడినందుకు ఆత్మ సిద్ధంగా ఉంది. దేవుడు నరకాన్ని పోయినందుకు మేము ఆత్మీయంగా కృషించిపోయే వారు కాము. శరీరంగా కృషించిపోతే అది మట్టిలో కలిసిపోతే ఆత్మ మాత్రం మేము యవన ప్రాయంగా లేక దినదిన నూతన పరచబడచ్చు దేవుడి దగ్గర నిలబడినందుకు బలంగా ఉన్నాం. ఎలా ఉన్నాడే? అసలైన మనుషుడు ఆత్మ, నిత్యముండేవాడు ఆత్మ, నిత్యముండేది ఆత్మ. ఈ శరీరము ఏమంటే ఎంత విలువైన పోషకాలు ఇచ్చినా, ఎంత ఖరీదైన మందులు వాడినా దినదినము క్షీణిస్తూనే ఉంటుంది. అది మన శరీరానికి ఒక పుట్టినరోజు వచ్చిందండి. ఒక పుట్టినరోజు వచ్చిందని అర్థం చేసంటే ఒక సంవత్సరం తరిగిందని అర్థం. నీ ఆయుష్ ఒక సంవత్సరం తరిగింది. పుట్టినరోజు గొంతులేస్తున్నారు, ఒక సంవత్సరం తరిగిపోయింది. కానీ భక్తులకైతే, రక్షణ పొందినవారికైతే ఆత్మ ఒక సంవత్సరము ఇంకా నూతన పరచబడుతుంది. శరీరానికి ఆత్మ తేడా చూడండి. అదేంటి వాళ్ళ ధైర్యము, అదేంటి భక్తుల ధైర్యం అని అంటూ ఎందుకు ఎంత ధైర్యంగా వారు చెప్పబడుతున్నారంటే 17వ వచనం అండి. మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదే అండి. ఏం చూడాలండి భక్తులు?
దృశ్యమైనవి ఏంటంటే ఈ లోకంలో సుఖాలు, ఏమంటే ఆస్తిపాస్తులు, లేక శరీర అందచందాలు, శరీరం యొక్క కుటుంబం యొక్క లేక ఆ యొక్క వనరులు, ఇవన్నీ వాళ్ళ దృష్టిని తీసుకోవట్లేదంట. మంచి చూడండి అన్నమాట. మేము దృశ్యమై కనపడే వాటిని చూడలేదు, కనపడే వాటిని దృశ్యమంటే కనపడేది. మరి ఏం చూస్తున్నారంట? అదృశ్యమైనవి చూస్తున్నాం, అంటే కనపడనివి చూస్తున్నాం. ఏంటంటే కనపడేవి చాలా ఉన్నాయండి. కనపడి మనం ఎదురుగా ఉన్నాయి. లోకం, ఆకాశం, భూమి, ఏమండి చెట్టు పుట్ట రావడం తప్ప మన మనుషులు, ఏమండి బంగారం, వెండి, మనకి ఏవైతే వనరులు ఉన్నాయో అన్నీ కనపడుతున్నాయి. శరీరం యొక్క అందచందాలు, ఆ యొక్క ఒడ్డు పొడుగు ఎన్ని కనపడుతున్నాయి. కుటుంబము, ఆ యొక్క పేరు ప్రతిష్టలు, మనం పోగొట్టుకున్న సమస్తము అన్ని కనపడుతున్నాయి. ఇవన్నీ కనపడేవి, కనపడని ఉన్నాయి. ఏంటంటే కనపడని ఉన్నాయి. ఎలా చూస్తారంటే కనపడినవి తేలి చూస్తున్నారంట. ఎలా చూస్తారంటే ఈ శరీరాలకు సంబంధమేమో చులకనగా చూస్తారంట, వాటినేమో తేలి చూస్తున్నారంట. అది నాకు కావాలి కదా, ఏంటంటే అది నాకు కావాలి కదా. ఇప్పుడు మీరు బజార్లో వెళ్తారనుకోండి, వెళ్తున్నప్పుడు మీకు ఇష్టమైన ఫలాలు ఏదో కనపడాయి అనుకోండి, లేదా మీకు ఇష్టమైన మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైన కూర కనపడదు అనుకోండి. మార్కెట్ చాలా ఉంటాయి. కొంతమందికి కొన్ని రకాల చేపలు ఇష్టం ఉంటాయి, పీతలు ఇష్టం ఉంటాయి. రోడ్డు వెళ్తుంటే కొంతమంది మటన్ దుకాణాలు కనపడతాయి. ఆ దృష్టి అంతా ఆ మాంసంలో వెళ్ళిపోతుంది, లేదా పీతల మీదకి వెళ్తాం, లేదా కూరకి వెళ్ళినప్పుడు మంచి చేపల మీదకి వెళ్తాం, ఏమంటే లేదా మంచి వస్త్రాల మీద ఆస్తున్న వాళ్ళు బయట ఎలాగంటున్నారు, వస్త్రాలకు వెళ్ళిపోతారు, తేలి చూస్తున్నారు అనమాట ఆ వైపు. మరి భక్తులైతే వారు దేని వైపు తేలి చూస్తారట. భక్తులు ఏమంటే తేలి చూస్తారట, కనపడని వాటిని తేలి చూస్తారట, కనపడేవి కాదు అని మాట. చాలా గొప్ప మాట వాడారండి. ఎందుకు ధైర్యంగా ఉన్నాం, ఎందుకు ప్రాణాలు కూడా తెగించాం ప్రభు గురించి, ఎందుకు మేము మాట్లాడుతున్నాం దేవుని గురించి సువార్త, ఎందుకు మేము ఆయనలో నడుస్తున్నాం అంటే కనపడనివి నిదానికి చూస్తున్నాం, కనపడినవి మేము పట్టించుకోవట్లేదు, మేము పట్టించుకోవట్లేదు. ఇప్పుడు లోకమంతా కూడా ప్రపంచంలో ప్రతి 80 కోట్ల ప్రజలు కూడా కంటికి కనపడి పట్టించుకుంటారు. కనపడని ఎవరికక్కలేదు, కనపడనివే ఎవరికక్కలేదు. కానీ భక్తులైతే మాత్రం కనపడనివి తేలి చూస్తున్నాం అంటారు. ఎలా చూస్తారంటే అంటే ఆమెకు ఏదో కావాలి, దాని దగ్గర నిలబడిపోయాడు. ఇప్పుడు మా చదువు ఉందండి, బదరికి వెళ్తుంది, దానికి ఏదో నచ్చింది కనపడాలంటే తేలి వస్తుంది, చూసి అక్కడ అంటారు, అంటారు అది తను ఆ నచ్చింది చూసి కనపడదు, దాని తేలి చూసింది ఎలా ఉంది, అది బాగుందా, ఒడిపోయిందా, మరి అక్కడ ఆగిపోతే ఆ తేలి చూసింది తెచ్చుకుంటారు అనమాట. ఈ లోకమంతా అలా తేలుతున్నారు తప్ప పరలోక వైపు తేలించుడు ఎవడనా లేడు. భక్తులు అంటారు, మేము ఎందుకు ధైర్యంగా తెలుసా, కనపడే వాటిని మేము చూడలేదు, కనపడని మాకు చూస్తున్నాం. అవి కావాలి మాకు, అవి మాకు కావాలి, అవి మాకు ఇవి మనమేమనాలి, మనం చెప్పండి, మనమేమో అనాలి, మనం కూడా అలా ఏమండి. అందుకని ఇంకా బాగా చెప్తారండి. అలా చూసినప్పుడు 18 వచనం 17 కనపడనివి నిదానించి చూస్తున్నాము, కనపడనివి నిదానించి గనుక అది ఎక్కడ పాయింట్ అన్నమాట. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా వరకు అంతకన్నా
కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా ఏమండి నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన నిత్యములు ఇక్కడ తీసుకొచ్చారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మేము కనపడేవి చూడలేదు, కనపడని మేము చూస్తున్నాం నిజానికి. కనుక మాకు వచ్చిన చులకని శ్రమ, ఈ శ్రమలని ఏమన్నారంటే చులకన. నేను బాగా తేలిక చూస్తున్న శ్రమలనే, బాధగా చూడలేదు. శ్రమల్ని బాధగా చూడలేదు, తేలిక చూస్తున్నాం. ఏమంటే అవమానాలు ఉన్నాయండి, ఆటల బాధలు ఉన్నాయండి, దెబ్బలు ఉన్నాయండి, చర్చలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చులకని శ్రమ అన్నాడండి. మనకు వచ్చే శ్రమను ఎలా చూడాలి భక్తులు? చెప్పండి. చులకనగా చూడాలంట. ఎలా చూడాలి చెప్పండి అమ్మా. అంటే అర్థమైందా మానేంటో? ప్రతి కుటుంబంలో శ్రమ ఉందండి, ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది ఉందండి, ప్రతి కుటుంబంలో వ్యాధి ఉందండి. వ్యాధి బాధలు లేనివాడు ఏమన్నారంటే ఈ వ్యాధి బాధలు కష్టాలని ఒకే ఒక మాట చెప్పేశారండి, మా చులకని శ్రమ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఒంటి మీద అనుకోని రీతిగా ఒక చీమ పాకుతుంది, ఒంటి మీద చీమ పాకుతుంది. పాకి అలా వదిలేస్తే కొడుతుంది, ఎక్కడ దగ్గర కొడతాండి, కొడుతుంది. ఆ చీమ మీద రావడం మాకు తెలియదు, ఎలా వస్తుందో వచ్చిందండి. ఆ చీమ ఆలోచన వదిలేస్తే ఏం చేస్తుంది? బట్టలోకి వెళ్ళి ఎక్కడ ఎక్కుంటుంది కదా. మరి ఇప్పుడు చీమను గమనించారు, చీమను గమనించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చూసారు ఏం చేస్తారు? ఇలాగంటాం అంతే, దాని సంభవం ఏం చేయం, ఇలాగంటాం. ఏమన్నా ఇప్పుడు అర్థమైందా? నాకు వచ్చే శ్రమలు ఎలా ఉండదు, ఇలాగంటాం. పట్టించుకున్నా సేవకుడు ఎన్నుకుంటే ఆ సేవ లాభలేదు అక్కడ నేను ఎంత చేసుకుంటున్నాను కానీ ఎంత బాధ అదే గమనించి ఏం చేసా? సేవ మనుషుల మీద వచ్చింది, ఎలా వచ్చిందో అంటే వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఆర్థిక సమస్య వచ్చింది. సేవ అనమాట నీకు. నువ్వు భక్తుడు అయితే భక్తురాలు అయితే ఒక సేవ బాగుంటుంది, ఒక సేవ ఏం చేయాలి ఇప్పుడు? ఎలా సులకని అంటే శ్రమను బాగుగా చూడలేదు, సేవగా చూడతాను, బాగుగా చూడట్లేదు. మనం ఎలా చూస్తున్నాం? మనకు వచ్చే శ్రమ బాగుగా చూస్తున్నాం. భక్తులు ఎలా చూశారు? క్షేమంగా చూశారు. ఎలా చూశారంటే క్షేమంగా ఏం చేయాలి ఇప్పుడు? దుర్వేసుకోవాలి. నీ శరీర సంబంధ విషయాలు అలా ఉండాలి. నీ మనసు ఎలాగంటే క్షేమం దుర్వేసినట్టు ఉండాలి. అందుకని వాళ్ళు అన్నారు ఇన్ని శ్రమలు కూడా మా చులకని శ్రమ అన్నాడు. పోయింది ఎన్నిసార్లు చూసేసారు? అదే కదా, ఎన్నిసార్లు చూసేసారు? భక్తులు తనకు వచ్చిన శ్రమ వచ్చినప్పుడు తన భక్తి ఏర్పడుతుంది అనమాట. అయితే మనం కురుకుపోతున్నాం, నలిగిపోతున్నాం, భయపడిపోతున్నాం. అప్పుడు సాతాను దొరికేస్తాం. సాతానికే అంటే ఆ భయాన్ని బట్టి ఈ చీమ పుట్టేసిందాక కొన్ని చీమ పుడతానంటే చాలా బాగుంటుంది. లేకపోతే తేనెటీగలు పుడతాయండి, తేనెటీగలు కూడా బాగుంటాయి అక్కడ. ఇక అది పుట్టినాక మహాబాధ ముళ్ళు గుచ్చి వెళ్ళిపోతుంది, ముళ్ళు గుచ్చి వెళ్ళిపోతుంది. ఇలా ముళ్ళు గుచ్చే కార్యక్రమాలు మన జీవితం చాలా ఉన్నాయండి. కానీ నువ్వు దాన్ని చులకగా చూడకపోతే అది నీ మీద భారంగా కూర్చోడం. ఆ భారంగా కూర్చున్నప్పుడు దేవునికి దూరం అవుతావు, దేవుడిని అవమానపరుస్తావు, సాతాను దగ్గర అవుతావు. సాతానికే
అప్పుడేమవుతుంది? నీ రక్షణకి భంగం కలుగుతుంది, నీ నిత్య జీవానికి భంగము కలుగుతుంది, నీ ఆత్మకు భంగము కలుగుతుంది. ఇప్పుడు కష్టం చూడాలి, ఎలా చూడాలి? ఇప్పుడు సులభంగా చూడాలి. అయ్యబాబు అన్నమాట, అయిపోయింది. అయ్యబాబు అన్నామా షుగర్ వచ్చేస్తాయి, అయ్యబాబు అన్నామా బీపీ వచ్చేస్తాయి. వచ్చేద్దా? అసలు షుగర్ బీపీలు ఎందుకు వస్తాయంటే ఈ భయాలు వస్తాయంటే డాక్టర్లు చెప్తారు, ఆందోళనలు వస్తాయంటే షుగర్ బీపీలు. ఏమంటే ఇప్పుడు భక్తులు ఏం చేయాలి? ఆ సమస్యని సులభంగా చూడాలట. ఎలా చూడాలంటే మామూలే అనుకుంటావా, నన్ను అంటాను అనుకో, ఎవరు చూసుకుంటాడు. జ్వరం వచ్చిందా, ఇంజక్షన్ చేసుకున్నాడు, ట్యాబ్లెట్ తగ్గిపోయిందా? తగ్గుతారు. మనకు వచ్చి ఏ సమస్య అయినా సులభంగా చూడకపోతే అది దెయ్యంగా నీ మీద కూర్చోటారు, భారంగా కూర్చోటారు, ఇంకా నలిపేస్తుంది, ఆ సమస్యని నలిపేస్తుంది అని భక్తులు ఆ మాటలో ఎంతో అర్థాన్నించేలాగా చెప్పారు. చూద్దాం ఇక్కడ మనం 7వ వచనం, మీరు క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఏమండి ఈ శ్రమ ఆ తేలిక చూశారు కనుక వాడికి ఏమి దొరికింది అని చెప్తారు. ఇక్కడ మా కొరకు అంతకంతకు ఎక్కువగా, ఇక్కడ ఈ శ్రమ చులకగా తీసిన రోజున అక్కడ ఆశీర్వాదం పెరుగుతుందంట. అక్కడ ఆత్మకి ఆశీర్వాదం పెరుగుతుందంట. ఏమన్నాడంటే మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగుతున్నది. ఎందుకంటే ఈ శ్రమను సులభంగా చూసిన రోజున దేవుని మహిమను ఎక్కువగా పొందగలవు, పరలోక ఆస్తికి వారసత్వాన్ని హక్కుదారుగా అందుకోగలవు. ఇక్కడ భయపడిపోతే ఈ వదిలేస్తావు, ఏమా ఇక్కడ భయపడిపోతే ఈ వదిలేస్తావు. ఇక్కడ నీ తట్టుకోగలిగితే అంతకంతకు నీకు దేవుని మహిమలో నువ్వు పెరుగుతావు. ఇంకో మాట ఏమండి, మహిమలో నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది. అంటే నిత్యత్వానికి మహిమలో ప్రవేశించడానికి ఈ శ్రమను తట్టుకుంటే, తేలిగ్గా చూస్తే పరలోక ప్రయాణానికి, పరలోకంలో దేవునితో ఉండడానికి నువ్వు దగ్గర అవుతున్నావు. ఇవేమో దూరం అవుతాయి. నువ్వు ధైర్యంగా ఉన్న రోజున, స్వర్గంలో చూసిన రోజున ఈ శ్రమలను దూరం అయిపోతాయి. దేవుని యొక్క నిత్యత్వానికి, ఆ మహిమకి దగ్గర అవుతావు, దీవునికి దగ్గర అవుతావు. కనుక ఈ సమస్య వచ్చినప్పుడు అది పెద్ద భారంగా నువ్వు చూడకూడదు. మేము చూడట్లేదు అన్నారు. అందుకని వాళ్ళు ఇంకొక మాట మాట్లాడారండి. అప్పుడు ఏంటంటే కనుక ఇలా తేలిగ్గా చూసాం కనుక, ఆ దేవుని మహిమలో మేము ఉన్నాం కనుక, ఆ నిత్యత్వాన్ని కాపాడుకున్నాం కనుక మేము ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎందుకంటే ఎందుకు ఇంత ధైర్యం ఉన్నారంట? కనబడేవి నిత్యముండేవి కావు. కనబడేవి అర్థమవుతుంది మాట, కనబడేవి నిత్యముండేవి కావు, కనపడనివి నిత్యముండేవి. అవి మేము చూస్తున్నాం, అది మాకు తెలుసు. దృశ్యమైనవి కనపడేవి, అనిత్యములు అది నిత్యముండవు, అదృశ్యమైన కనపడనివి అవి నిత్యముంటాయి అని చెప్తున్నారు. అవి మేము చూస్తున్నాం అన్నారు. అందుకు మేము ధైర్యంగా ఉన్నాం అన్నారు. మాకు వచ్చిన శ్రమ సులభంగా చూస్తున్నాం. మేము పెద్ద భారంగా మేము అనుకోవట్లేదు, మేము నాశనమైపోయి అనుకోవట్లేదు, దేవుడు మాకు కష్టాలు పెట్టారు అనుకోవట్లేదు, దేవుడు మాకు కష్టాలు పెట్టాడని అనుకోవట్లేదు. మరి విశ్వాసం అనుకో. ఇప్పుడు
దేవుడు కష్టాలు పెట్టాను అనాలా? ఏమా పద్మ గారు, దేవుడు పెడతాను కష్టాలు. ఆయన ఉన్న బాధలను నింపేసేవాడే, పాప భారం నింపేసి, శ్రమల భారం, వ్యాధి భారం నింపేసేవాడు. ఆయన భారాలు పెట్టేవాడు కాదు, భారాలు పెట్టేవాడు కాదు. అది ముందు నమ్మాలండి. లోకంలో ఈ శరీరంలో శరీరంతో మట్టి శరీరం ఎన్నో బలానికి గురవుతుంటుంది. ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇవన్నీ సులభంగా చూసిన వలన ఇక్కడ క్షేమమే. ఇవన్నీ మనం సమకూడతాయి. నీ ఆత్మ బలపడుతుంది. నువ్వు దేవుడితో నడుస్తున్నావు, పరలోకం నడుస్తున్నావు, మహిమలో నడుస్తున్నావు. అది అలా చూసి నడవాలా? ఇక్కడ నీ దీంతో కుమ్ములు పోవాలండి. చెప్పండమ్మా, సమస్య కుమ్ములు పోవాలా? ఇప్పుడు సులభంగా చూసి వస్తాయి పోతాయి. నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు మహిమ గలవాడు. మహిమగలవాడు యేసుక్రీస్తు మహిమలో నా ప్రతి అవసరము అని ధైర్యం నీకుంటే నాకుంటే చులకనగానే చూస్తాం. చులకనగానే సమస్య, వ్యాధి, బాధ. మా సహోదరి మంగతయ్య గారు ఒకేసారి తన భర్తకి తోడుగా ఆర్థికంగా ఉద్యోగం చేసుకోండి. నాకు సరిగ్గా ప్రాణం పోయినంత ఇబ్బంది అయిపోయింది. ఏమండి శేషం అడ్డు వచ్చేసి లేక ఇంకేది బాగాలేదు. వెంటనే జ్వరాలు, మళ్ళీ వెంటనే ఇంకా ఏవో వచ్చేసి ఇంకా 5-6 రకాల బాధ్యతలు చుట్టుముట్టేసినాయి. దేవుడు తన ప్రార్థన చేసుకుని దేవా మీ సత్యవేసి బ్రతికించండి అని దేవుడు చెప్పేసుకుంది. అన్నే ప్రార్థన ఏంటి తెలుసండి? దేవుడు చెప్పేసుకోవడం ఏంటంటే దేవుడికి ఒక హైదరాబాద్ వెంకటేష్ అని ఏమన్నా ముందు నాకు ప్రార్థన చేయమంటాడు. ఏమన్నా ఏంటన్నా ఫలానా సమస్య చాలా తీవ్రంగా ఉందండి, నేను మాత్రం దేవుడు చెప్పేసుకున్నానండి. మరి శాపలు కూడా ప్రార్థన చేయాలి కదండి అంటాడు. ఎవరు చెప్పేసుకోవాలి? ఎవరున్నారు మనకే? ఉన్నాడు కదా, అండగా తోడుకున్నాడు కదా. ఎవరు చెప్పుకోవాలి? అలా చెప్పుకోవాలి. దేవుడిని చిత్రం బ్రతికించండి. చాలా ప్రాణాపాయం ఉంది. ఇప్పుడు పని చేసిన చోట అనమాట. ఇవి మరి ఆరాధన ఉంది ఆవిడ అంటే. అందుకని విశ్వాసి తన సమస్యను, వ్యాధిని, బాధని, కష్టాన్ని అనుకున్న పని అన్ని అవ్వలేదని చెప్పి నువ్వు తల కింద అయిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని చూడగా చూడాలి. అయితే అవుతుంది లేదా లేదు. దేవుడు చేస్తాడు. నాకు దేవుడు ఏమా స్వాతి చేస్తాడా? మరి చేస్తానప్పుడు నీకు పెద్ద బాధగా మా తల పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటున్నాం? మనం నిజంగా పెట్టుకుంటున్నాం, నలిగిపోతున్నాం. బయలు కదా మనం బయలుగానే ఏమంటే 10 కేజీల కంటే ఎక్కువ ఉండేది ఈ సమస్య. 50 కేజీలు అవుతుంది. 100 కేజీలు మొయ్యగలవా? మరి మొయ్యలు నెత్తిపోయేందుకు సులభంగా చూడాలంట. ఎలా చూడాలి? ఎందుకు? ముందుగా దేవుడు చెప్పుకో. ఓకే, దేవుడు చెప్పుకుంటే అది ఏమైపోతుందంటే చులకనగా అయిపోతుందంట, తేలిక అయిపోతుందంట. భారమైన సార్ తేలిక చూశారంట. ఎందుకంటే కనపడేవి నిత్యముండేవి కాదు, కనపడని నిత్యముంటే. అందుకని ఈ సమస్యను, ఈ యొక్క వ్యాధిని, ఈ ప్రమాదాన్ని, ఈ కష్టాన్ని, ఈ అవమానాన్ని తేలిగ్గా చూసాం మేము. తేలిగ్గా కొంతమంది మన దగ్గర తినేసిన మనం అవమానపరుస్తారండి. చిన్నవాళ్ళు కూడా అవమానపరుస్తారు. అంతరానికి కృంగిపోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎవరు చెప్పుకోవాలి? ఎవరిని పెట్టాలి బాగా? నువ్వు మైగలవా? మోసేవాడిని కలిగిపోతావు. మోసేవాడే ఏమంటే బరువుతే ఎంత కష్టమో మా సుధీర్ తెలుసండి. ఎందుకంటే అంటే ఇల్లు బాగు చేసుకుని 2-3 ఇల్లు తిప్పుతాడు. ఆ పిల్లలు అలా తీసుకొని పెద్ద బరువు పట్టుకొని ఏమంటే ఆ బరువు అంతా మాత్రం తెలుసా? ఆ బరువు మరి బరువు అంతా మనం నెత్తి పెట్టుకుంటే నలిపోం. మరి ఎవరికి అప్పగించాలి? మోసేన అన్నాడు. మోసేన నా సరిపోం మనము. అందుకే ఆయన పిలిపాడు తెలుసండి. ఎప్పుడు పిలుపు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీ భారం దింపేస్తాను అన్నప్పుడు భయం నీకు
వచ్చా కదా, రానుడు భయము, రానుడు భారం కదండి. ఇప్పుడు కనపడినవి అని మాట వచ్చింది ఇక్కడ. ఇప్పుడు కనపడినవి ఏంటి, కనపడనివేంటి, దేని వరకు మనము తేలి చూడాలి అని అంటే, కనపడేవి మన శరీరంతో పాటు మన చుట్టూ ఉన్న కుటుంబము, సమాజము, ఆకాశము, భూమి, సముద్రాలు, గాలి, నీళ్ళు, పంచిపోతాలు కనపడుతున్నాయి. పంచిపోతాలు కనపడుతున్నాయి ఏమండి. మనము కనపడుతున్నాం, మన కుటుంబం కనపడుతుంది ఏమండి. కానీ మనకు కావాల్సిన వనరులన్నీ కనపడుతున్నాయి. కనపడాలి ఒకటి ఉన్నాయంటే ఏంటో కనపడడం అంటే, ముందుగా దేవుడు కనపడడం. దేవుడు కనపడ్డా చూసారా మీరు? దేవుడు కనపడ్డం ఏమండి. కనపడనివి నిత్యము, కనపడ దేవుడు నిత్యం ఉంటాడు. ఆయన మనుషులకు సిద్ధపరిచిన పరదేశం పాతాళం కనపడదు, పరదేశం పాతాళం కనపడదు. పరదేశం ఉంది, పాతాళం ఉంది. శిలువ మీద దొంగ, ఇద్దరు దొంగలు, ఒకడు అవమానించాడు, ఒకడేమో క్షమాపణ కోరుకున్నాడు. వెంటనే పరదేశంలో ఉంటావా అన్నారు ఆయన. ఏంటంటే పరదేశంలో ఉంటామన్నారు ఆయన. అంటే ఆత్మను నెమ్మది పొందే స్థలం కనపడదు, పరదేశం కనపడదు ఏమంటే. పాతాళం అగ్ని జ్వాల, ధనవంతుడు అగ్ని జ్వాలలో కాలిపోతున్నాడు, అది కనపడదు, అది కనపడదు. తర్వాత ప్రభు రెండోసారి వస్తారన్నారు. అది కూడా మనకి ఇప్పుడు కనపడేది కాదు, నమ్మాలి. కనపడేది రెండోసారి వస్తారు. వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు మొదటి వచ్చినప్పుడు చూడలేదు మనం, చూసామండి. చూడకుండా నమ్మాం, చూడకుండా నమ్మాం. పేతురు పత్రిక 2 పేతురు 1 బదిలించండి. 8 మీరాయన చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకి విశ్వాసం ఉంచు. అది మనం ఇష్టం చూసామండి, మనం చూసావా? మరి చూడకపోతే నమ్మాం కదా. మరి ఆయన ఉన్నాడా? ఉన్నాడు. కనపడంది దేవుడు, కనపడలేదు, నమ్మం. తర్వాత ఆయన రెండోసారి వస్తాడని సంగతి చెప్పారు, నమ్మాలి. రెండోసారి వస్తారు, అది కూడా మనకి కంటికి కనపడేది కాదు, ఇప్పుడు నమ్మాలి. రెండోది ఏమంటే తీర్పు ఉందని చెప్పారు ఆయన. ఏముందంటే తీర్పు ఉందని చెప్పారు, అది మన కంటికి కనపడేది కాదు. సింహాసనము కుడివైపున ఎడవైపున అని చెప్పారు, అది మన మనం ఇప్పుడు కనపడదా? మనకే ఇప్పుడు కనపడదు. తీర్పు ఉందని నమ్మాలి, కనపడదు. అది కూడా ఏమంటే పరలోకం ఉందని నమ్మాలి. ఏముందంటే నేనున్న స్థలంలో మీరు ఉంటారని చెప్పారు ఆయన. మనం చూసినప్పుడు చూసావా? అది ఉంది, ఉన్నది, అది కనపడండి. ఏమండి నరకం ఉంది, అది కనపడింది. ఆయన అక్కడ చూసామండి, పరలోకం చూసారా? పరదేశం, పాతాళము చూడాలి కదా. ఇప్పుడు భక్తులు ఏం చూస్తున్నారు? కనపడాలని చూస్తారంట. అవి నిత్యముండేయంట. ఏంటంటే నిత్యముండేది, పరలోకం నిత్యముండేదే, నరకం నిత్యముండేదే, దేవుడు నిత్యముండేవాడే. ఏమండి నువ్వు నమ్మితే నువ్వు ఆయన నిత్యముంటావు. ఏమండి కనపడనివి అవైతే నిత్యముండేవి. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండేలాగున మరలా వచ్చి
న్యాయవంతులకు మిమ్ములను తీసుకొని పెడతా. అంటే నిత్యము ప్రభుత్వ ఆ యొక్క వరాన్ని ఇచ్చాడు. మరి అది కనపడుతుందా? మనకే పర్వం కనపడుతుందా? కనపడదు. అది ఉందని నమ్మాలి. ఉందని నమ్మాలంట వాళ్ళు. అందుకు ధైర్యంగా ఉన్నారంట. అందుకు ధైర్యంగా శ్రమలు కూడా తట్టుకున్నారంట. నాకు పరలోకం కావాలి. నాకేం కావాలి అమ్మా? అయ్యా నాకేం కావాలి? పరలోకం ఉందా? కావాలి. భూలోకంలో ఆశీర్వాదం ఉందా? కావాలా? ఆశీర్వాదాలు ఉన్నాయా? చెప్పండమ్మా. నమ్మాలా? నమ్మచ్చా? మరి ఆశీర్వాదం పొందామా? ఏం పొందలేదా? పొందామా లేదా? మరి నేను స్థలం అని అన్నప్పుడు నమ్మచ్చా నమ్మకూడదా? అందుకని కనపడింది. అది ఏంటంటే కనపడింది. నరకము ఉంది, అది కనపడింది. అది గ్రంథంలో చెప్పబడాలి. ప్రకటన 21:8. ప్రకటన 21:8. వీరికి వారును అసహ్యులను అవిశ్వాసులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధులందరూ అగ్నికాంతకంతో మండు కొండములో పాల్గొనరు. ఉందండి, ఉంది. నిత్యముండేది ఉన్నవి. అంటే కనపడింది. ప్రస్తుతం మన కళ్ళ కనపడేది కాదు. పరలోకం ప్రస్తుతం మన కళ్ళ కనపడేది కాదు. ఉన్నాయి, అవి నిత్యముండేవి. మరి కనపడింది లోకం. ఏమండి? మన కట్టుకుని ఇల్లు కనపడుతుంది, మన కట్టుకున్న ఆశలన్నీ కనపడతాయి, మన లోకం కనపడుతుంది, మన కన్న బిడ్డలు కనపడతారు, తల్లిదండ్రులు కనపడతారు, బంధువులు కనపడతారు. ఇవన్నీ కనపడేవి. ఇవన్నీ నిత్యము కాదు. ఇవన్నీ నిత్యము కాదు. మరి కుటుంబంలో ఎవరన్నా నిత్యం ఉంటారా? మన తల్లిదండ్రులు ఉన్నారా? ఉంటారా? కనపడే నిత్యం కాదు, కనపడని నిత్యం అని చెప్పారు. అయితే ఆ నిత్యం అనే మాటకు మనం చూసినప్పుడు 2 కొరింథీ పత్రిక 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలం. శరీరం ఏమవుతుందంటే శిథిలమైపోతున్నా. చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యం ఉండేది నివాసము పరలోకమందు మనకే అది కనపడదు. దాని వైపు దేవుడు చూపుతారంట. మన వైపు చూడాలి, పరలోకం వైపే చూడాలి. ఇప్పుడు కనపడింది నిత్య నివాసము. కనపడింది ఏంటంటే నిత్య నివాసము. కష్టాలు శ్రమలు దేవుడికి అప్పగించండి. వ్యాధి బాధలు దేవుడికి అప్పగించండి. ఏ రోజు చనిపోతా మనకు తెలియదండి. ఈ లోకం ఎప్పుడు అర్థమైపోతుందో తెలియదండి. ఈ లోకం ఎప్పుడు అర్థమైపోతుందో తెలియదండి. మీ భారం అంతా దేవుడి మీద చేయండి. మీరు మొయ్యడానికి సరిపోరండి, మనం మొయ్యలేమండి. నీ చూపు మాత్రం పరలోకం వైపు ఉండాలండి. నిత్య నివాసం ఉందా మనకి? నిత్య కనపడాలి నిత్యం అని చెప్పిన ప్రకారం ఇక్కడ అన్నాడు. వాక్యం అందించిన ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు. ఏమనంటే నిత్యమైన నివాసం ఉంది అన్నాడు. ఈ లోకం మన నిత్య నివాసం కాదన్నాడు. ఉన్నంతకాలము నిన్ను విడిచిపెట్టిన అన్నాడు. ఉన్నంతకాలము విడిచిపెట్టిన అన్నాడు. మరి అప్పుడు పిలుగుతానం ఉండాలా, ధైర్యం ఉండాలా? ఏమండి? కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 సహోదర ప్రేమ నిలువనుగా ఉండేది, ఆతిథ్యం ఇచ్చుట, దాని వలన కొందరు ఏంటి ఉందండి? 11 విశ్వాసం అన్నది విశ్వాసం ఉంది కదా. ఏమంటే దానికి అర్థం ఏంటంటే నిరీక్షించబడిన దానికి విశ్వసించిన వాటిని నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవాళ్ళకు రుజువైనవి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే కనపడని నమ్మినప్పుడే నువ్వు విశ్వాసమే.
ఎవ్రీ పత్రిక మొదటిగానే మొదటి వచ్చిన చెప్తారండి. ఎటు తెలుసా? విశ్వాస వీరులు పట్టికిది. ఎవ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆదిమ కాలంలో ఆ గ్రంథస్థం జరిగే సమయంలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో అక్కడ విశ్వాస వీరులు పట్టికండి. వారు దేనిని చూసి నమ్మారంట? కనపడనివి ఉండవని నమ్మారంట. కనపడనివి ఉండవని నమ్మారంట. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు విశ్వాసాలు అయ్యారంట. కనపడేవారు కనపడింది నమ్మడండిగా అది దాన్ని నమ్మకం ఉంటుంది. కనపడని చూస్తే అది కనపడదని చూసి నమ్మడం అంటే అది నమ్మకం కాదు. కనపడని ఉన్నదని నమ్మాలంట. అలా వారి విశ్వాసాలని ఇక్కడ చెప్తున్నారు. అదే విషయాన్ని భక్తులు కూడా కొరింథీ పత్రికలో చెప్పారు. ఏమండి? మరి ఇంకొక మాట ఎబ్రియులకు రాసిన పత్రిక 11:13 మీరందరూ ఆ వాగ్దానం దేని కొరకండి? ఆ పనులకు వాగ్దానం పనులకు ఇస్తాను కదా దేవుడు. ఆ వాగ్దానం కొరకు అనుభవించలేదంట. ఇంకా భూములు ఉన్నారంట. అనుభవించకపోయినాను దూరం ఏం చూసారు? ఇప్పుడు ఏం చూస్తారు? ఏది కావాలి కోరుతున్నారు? పరలోకం వైపు చూస్తారంట. దేని వైపు? దూరం నుండి చూసి వందనములు ఏమన్నారంటే సాధించాడ. పరలోకం మేము వచ్చేద్దాం ప్రభు, మీరు ఉన్న చోట మేము వచ్చేద్దాం అని సాధించి చెప్తారంట. మేము అక్కడ కూడా సిద్ధపడుతున్నాం, పరలోకానికి సిద్ధపడుతున్నాం అన్నారంట భక్తులు. వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులను ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే వృద్ధులందరే. అది చూసారా ఎలా ఆ మరణం ఎలాగా ఏంటి? వాళ్ళు నమ్మకం ఏంటి అని అంటే అందరూ చెప్పండి. మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని ఒప్పుకొని ఏమండి పరదేశంలో ఒప్పుకోవాలండి. మనం పరదేశంలోనే ఒప్పుకోవాలంట. ఎదిగి ఉండాలంటే ఒప్పుకోవాలంట. ఈ లోకం అంత కాదని ఎదిగి ఉండాలంటే ఒప్పుకోవాలంట. ఏమంటే ఇక్కడే ఉట్టి కట్టి ఊరేద్దామని చెప్పి మనం ఎప్పుడు మనం ఉన్నామంటే మనం అన్ని బాధలండి, అన్ని బాధలే. మనము ఈ లోకము శాశ్వతం కాదు. ఏమండి పరదేశము యాత్రికమని అని ఎరిగి ఒప్పుకుంటే విశ్వాసం కాపాడుకుంటాం మరణం వరకు. ఎప్పుడంటే ఎరిగి ఒప్పుకోవాలి. మనం ఎవరంటే లోకమంతా, మనం అంటే కొంతమంది కాదు, లోకమంతా ప్రజలు ఎవరంటే యాత్రికులను పరదేశులు. ఈ లోకము వారి ఎవరికి శాశ్వతమో ఎవరికి సొంతమో కాదు అని అది వాడు అపోస్తులు చెప్పిన మాట, వాడు నమ్మిన మాట. నమ్మాలి కనుక మాట్లాడుతున్నాం. నమ్మాలి కనుక మనం కూడా అదే మాట్లాడాలి. నేను భయపడిపోతున్న జీవితం కొరకు అంగలాల్చవలసిన నెత్తి రోజు కొట్టుకోవాల్సిన బాధ పనే లేదండి. మేము యాత్రికులము పరదేశులము. ఎవరంటే ఉన్నంత వరకు లోటు చేయడు, అయినా మేము యాత్రికులమే పరదేశులమే. ఆ మనసు నీకు లేకపోతే లబో దివ్వమంటూ నెత్తి కొట్టుకుంటూ ఆ కష్ట భారం అంతా నెత్తి మీద వేసుకుని ఎడుతూ కూర్చునే ప్రమాదం ఉంది. మనం ఎల్లప్పుడూ దేవుళ్ళు సంతోషించాలంట. ఏం చేయాలంటే ప్రభుత్వం ఆనందించడే మరణం చెప్పుదను మొత్తం భారం అంతా నెత్తి మీద వేసి ఎడుతూ కూర్చోద్దు. ఎందుకంటే మనము యాత్రికులము భారతదేశం అది ఏరుకుంటారంట, నమ్ముండాలంట. ఏమంటే ఒప్పుకున్నారంట. ఆ విధంగా విశ్వాసంతో ఉన్నారంట. దేవునికి వారి ఆత్మను అప్పగించుకున్నారంట. వారు ధన్యులు, వారు విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరుల్లో ఆ యొక్క లైన్లో మనం ఉన్నాం. ఆ విశ్వాస వీరు బట్టీలో మనం ఉన్నాం.
ఇక్కడ నీ అవసరం ఏది తీరకుండా ఉండదు, తీరుస్తాడు ఆయన. కానీ నీ చూపు అంతా పరలోకి ఉండాలి, నీ నడక ప్రతి అడుగు పరలోకి పడాలి అని వారు నడిచి చూపించారు, మాట్లాడి చూపించారు, సేవ చేసి చూపించారు. సేవ చేసి ఎందుకు వెతికాయి అంతా అని అంటే ఆఖరి మాట చదువుకున్నాను. 2 Petrus 3:5 చదువుతాం. ఏలయనగా పూర్వం నుండి ఆకాశముండుననియు నేలలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మనందరూ ఏమంటే ప్రభు వస్తాడు ఎప్పుడు వస్తాడని చెప్పి అడుగుతున్నారంట. ఇంకా రాలేదండి అని అడిగారంట. ఏమంటే ఆ భూమి ఎలా వచ్చిందంటే నీళ్ళలో నుంచి దేవుడు ఆరు నేల పుట్టించాడు, అది మర్చిపోయాడంట. ఏమంటే 6వ వచనం, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. అప్పుడు ఆ జల ప్రళయంలో దేవుడికి కోపం వచ్చింది, ఆ ప్రజలు విశ్వాసంగా లేరు, దేవుడికి కోపం వచ్చింది, జల ప్రళయం వచ్చేసాడు. జల ప్రళయంలో లోకమంతా వచ్చేసాడు, నశించాడు. 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీన తీర్పును నాశనమును కలుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది, అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఇప్పుడైతే లోకము దేవుని కొరకు రెడీగా ఉంది. అప్పుడు లోకమేమో జల ప్రళయానికి మునిగిపోయింది. ఇప్పుడైతే లోకము అగ్నితో కాలిపోతాడ. ఎందుకంటే ఎక్కడ ఉంటాం మనం? అగ్నితో కాలిపోతే ఎక్కడ ఉంటామండి? ఇప్పుడు రాయలు కాలిపోతుంది అనుకోండి, దీని మీద పుస్తకాలు ఇవన్నీ ఉంటాయా? కలిపోవాలి. భూమి దాని మొత్తం అగ్నితో అగ్ని కోపందంటే భూమి అని చెప్పారు. అంటే ఒకరోజు ఈ భూమి అంతా కాలిపోయే రోజు ఒకటి ఉంది. కింద తెలుసు ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినములు ఉన్నవి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలన నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు కాలిపోవట్లేదు? భూమి కాల్చేస్తాడు కదా, ఎందుకు కాలిపోవట్లేదంటే మనం ప్రతి ఒక్కడు మారు మనసు పొంది రక్షణ పొందాలట. దేవుని చిత్తము సంకల్పం. అందుకని ఆయన రాకడ ఆశమవుతుందంట. ఆయన వచ్చిన అలా కనపడిన చాలు భూమి ఆకాశము మొత్తం అగ్నితో రగులుకుంటాయి, లైవ్ అయిపోతాయని చెప్పారు. ఏమంటే అందుకని ఇప్పుడు ఎందుకు ఆగిందంట? దేవుని వాక్యము ద్వారా ఆగిందంట. ఏంటో వాక్యము? ప్రభు 2వ రాకడ. ఏంటంటే వాక్యము? ప్రభు 2వ రాకడ వాక్యంతో ఆగిందంటే భూమి. ఆయన వచ్చి అలా మధ్యాహ్నం కనపడగానే ఏం చెప్తూ చూద్దాం. 9 ఏమంటే 10, అయితే ప్రభు దినము గంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు అంటే భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, పంచభూతములు ప్రచండమైన వేంద్రముతో లయమైపోనట్టు ఏమండి భూమియు దాని మీద కృత్యములు కాలిపోనట్టు ఇవన్నిట్లో లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ వరకు కనిపెట్టించు. ఇప్పుడు భూమి ఎందుకు ఆగుంది? అలాగా భూమి అగ్నిగా కాలిపోకుండా ఎందుకు ఉంది అంటే దేవుని దినము రాకడ కొరకు
తీసేసి ఆయన నమ్మిన వారు ఎవరో పరలోకి తీసుకెళ్ళినందుకు వస్తున్నాడు ఆయన. అప్పుడు భూమితో పని లేదు, భూమితో పని లేదు, ఈ సృష్టిలో పనే లేదు. ఏమండి ఇక్కడ వేదంతో లయమైపో భూమి దాని మీద కూర్చొని కాలిపోవును ఇవన్నీ పనుకున్నాండి. ఇట్లు లయమైపోను కనుక ఆకాశం లగులుగా లయమైపోనట్టు పంచభూతములు మహావేగంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టచ్చు. ఏమండి దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. రక్షణ పొందడం ఎలా ఉండాలంటే అంటే కాపాడుకోండి, చిన్న చిన్న విషయాలు భయపడకండి, దేవుడు తోడుగా ఉన్నాడండి. ఏమండి మన పోకడు దేవుని రాకడు మనకు తెలియదండి. మన పోకడ దేవుని రాకడ మనకు తెలియదండి. తెలుసండి, ముందుగా చెప్పారు మరణం గురించి. ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తామో తెలియదు. తెలుసండి ఎవరికైనా? ఎప్పుడు ఎక్కడ ఎలా అంటే మనం పోకడ మనం పోయాడు అని అంటారు కదా, పోయాడండి పోయింది అని అంటారు కదా. ఆ పోకడ తెలియదు మనకి, యేసుప్రభు రాకడ తెలియదు కనుక ఎంతో జాగ్రత్త గలవారై రక్షణ పొందిన వారికి ఒక జాగ్రత్త తెలియజేస్తారు. జాగ్రత్త. అందుకని మేము ఈ దృశ్యమైనవి మేము చూడలేదు, అవి నిత్యం ఉండేవి కావు అన్నాడు. కంటికి కనబడి నిత్యం ఉండేవి కావు కనుక వాటి మీద మనసు పెట్టట్లేదు. మేము నిత్యం ఉండేవి కనబడి ఉన్నవి వాటిని మేము వాటి వైపు వాటిని నమ్మి మేము ప్రయాణం చేస్తున్నామని భక్తులు ఎలా చెప్పారో మన ప్రయాణం కూడా ఇక్కడ మన అవసరాలు తీర్చే దేవుడిని ధైర్యంగా తీరుస్తూ చింత లేకుండా భయం లేకుండా సమస్యలు దేవుడికి అప్పగించుకొని సమస్యనే దేవుడికి చెప్పుకొని దేవుడు చెప్పేసాడు అన్నారు. ఆయన చెప్పేసాడు అన్నారు. ఏమన్నారు? ఆయన చెప్పేసాడు అన్నారు. నా సమస్యను ఆయనకే చెప్పాను అంటే ప్రార్థన చేశానండి. ఏం చెప్పారు? మన ప్రార్థన చేసుకున్నానండి, మెట్లు దిగుతూనే ప్రార్థన చేసుకున్నాను అంటే చెప్పేసుకుని దేవుడు గారు. ఆయన ఆ భారం ఆయన మోసాడు, ఆయన తీసుకొని కూర్చోడు. ఏమండి ఈవేళ చూడండి, మన బాబురావు గారు మన మధ్య ఉన్నారు, చాలా బలహీనుడు, నడవలేసి ఇప్పుడు ఎవరు తీసుకుని ఆయన తీసుకుని ఎక్కించారు మెట్లు. ఆయన ప్రయాణం దేని వైపు బైబిల్ చదువుతాడు, ఎప్పుడు కాదు బైబిల్ చదువుతాడు. దేని వైపు అంటే ఆయన ఏం కనపడుతుంది? ఆ చదివిన వాక్యంలో నిత్యం ఉండేవి కనపడుతున్నాయి. అందుకని ఆరాధించుకుంటాడు ఆయన. మనకేం కనపడాలి? నిత్యం ఉండడం కనపడాలా, నిత్యం ఉండేవి కనపడాలా? ఎటువైపు చూడాలి మనం? ఎటువైపు చూద్దాం, ఎటువైపు చూద్దాం. ఇవి మన కంటికి కనపడేవి మనమే ఉండం కదా, మనమే ఒక రోజున ఉన్నాం కదా. మన జీవితకాలం ఆయన ఏమి ఇచ్చాడు? ఆయన ఇస్తాడండి. మన జీవితకాలంలో ఏమి ఇవ్వాలో ఇచ్చే దేవుడు అండి. దాన్ని అడగమని కూడా చెప్పారండి. ఆ ప్రార్థన జీవితం కూడా మనకు ఉందండి. ఇంకమ్మా మరి చెప్తాను ఇంకా నాకు 7 సంవత్సరాల ముందు ప్రార్థన చేస్తాడు, వదిలేస్తాను. ఇక ప్రార్థన చేసి వదిలేస్తాను. ఎందుకు వదిలేస్తాను? నేను ఆయన చెప్పేస్తున్నాను కనుక తీర్చేవాడికి ఎవరికే తీర్చేవాడు చెప్పేసుకున్నాను కనుక ఇక మా దాన్ని బాగా నెత్తి మీద అదే మళ్ళీ మాట్లాడు కనుక ఇక అదే ఎందుకు పోయాను నేను? ఆయన భారం వేద్దాం. ఈ లోకం శాశ్వతము ఉన్నంత కాలం దీర్ఘాకిచ్చే దేవుడు. అంటే ఇప్పుడు ఈ వేళ చెప్పిన వాక్యం ఇప్పుడు చచ్చిపోమని అర్థమా? అవునే మరేంటి? ఉన్నంత కాలం ఆయన విడిచిపెట్టడు. కానీ నీ చూపు మాత్రం నిత్యం ఉండే వారి మీద ఉండదు తప్ప అనిత్యం మీద కాదు. ఎందుకంటే ఇదిగో ఒక రోజున ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ భూమి అంతా పంచిపోతాలు కాలిపోతాయి. పంచిపోతాలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయండి, ఎప్పుడు లేదండి. ఒక్కొక్క దేశం ఒక్కొక్క భూకంపంతో నాశనం అయిపోతారండి. గంటకి కొన్ని వేల మంది చనిపోతారండి. ఎంతో ఆశతో కట్టుకున్న 100
విశ్వాసం కాపాడుకుంటూ ప్రభు వైపు చూస్తూ మనము మన సమస్యలకి అప్పగించుకుంటూ ప్రయాణం చేద్దాం. ఆత్మను కాపాడుకుందా, ఆత్మనే ఆత్మనే ఎదురుగా ఉన్నారు.